మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి 2 కప్పుల నీళ్లు వేసి కట్ చేసుకున్న మెంతి ఆకు, కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక టొమాటో, 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఈ పప్పులో కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేసి పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు దినుసులు, పావు టీ స్పూన్ ఇంగువ, దంచిన వెల్లుల్లి 4 వేసుకొని కొద్దిగా వేగాక 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించి ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇంకొక 2 నిమిషాలు ఉడికించి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే పప్పు రెడీ.